మరి గత అనేక సంవత్సరాలుగా నాతో పాటు కూడా మరి అనేక జిల్లాల్లో పర్యటన చేసినటువంటి వ్యక్తి. మరి ఈ కార్యక్రమానికి గతంలో విజయవాడలో కూడా ఇలాంటి కార్యక్రమమే గొప్పగా జరిగింది. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మళ్ళీ 2వ మీటింగ్ ఇక్కడ జరుగుతుంది. ఈ మీటింగ్ ఇంత సక్సెస్ఫుల్గా జరగడానికి మరి ఇవన్నీ కూడా మరి ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉంటాయో మనకు తెలుసు. కానీ వాటిని అధిగమించి మరి రిటైర్డ్ డిఎస్పీ గారు ఏదైతే డీజీపీ గారు పూర్ణచంద్రరావు గారి యొక్క సహాయ సహకారాలతోటి ఈ కార్యక్రమాలన్నీ ఘనంగా జరుగుతున్నాయి. పరంజ్యోతి గారు అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి ఇక్కడికి విచ్చేసినటువంటి అనేక మంది ప్రముఖులు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఉద్యమ నాయకులు, మరి మేధావులు, సోదరి సోదరులారా, ఛత్రపతి సాహు మహారాజ్ అంటే ఈ భారతదేశంలో మొదటి బహుజన రారాజే. ఒక రకంగా చెప్పాలి అంటే ఆయన 1874లో జన్మించినటువంటి వ్యక్తి. 1894లోనే అధికారంలో ఒక రాజుగా నియమించబడినటువంటి వ్యక్తి. 20 సంవత్సరాలకే యువకుడుగా ఉన్నప్పుడే మరి రాజు అయినటువంటి పరిస్థితి. ఆ యొక్క సెలబ్రేషన్ ఏదైతే పట్టాభిషేకానికి కొంత అవమానకరంగా బ్రాహ్మణ వర్గం చేసినటువంటి దాంతో చూసిన తర్వాత, సమాజాన్ని అంత పరిశీలించిన తర్వాత ఈ బ్రాహ్మణుల యొక్క పెత్తనమే మరి ఏకఛత్రాధిపత్యంగా కొనసాగుతుంది. బడుగు బలహీన వర్గాలంతా కూడా మరి ఒక రకంగా అణిచివేతకు గురి అవుతున్నారన్న విషయాన్ని వారు తెలుసుకోవడం జరిగింది. అప్పటికే పూణే ప్రాంతంలో, మహారాష్ట్ర ప్రాంతంలో, ఈయనదేమో కొల్లాపూర్ సంస్థానం, చిన్న సంస్థానం. కొల్లాపూర్ ప్రాంతంలో మహాత్మా జ్యోతిరావు పూలే 1847 నుంచే ఉద్యమ కార్యక్రమాన్ని ప్రారంభించి దీనబంధు అనే పత్రికను నడిపించి సత్యశోధక్ సమాజ్ అనే సంస్థను 1873లో ప్రారంభిస్తే ఈ ఛత్రపతి సాహు మహారాజ్ సత్యశోధక్ సమాజ్ సంస్థలను మొత్తం ఏంటంటే కొల్లాపూర్లో సంస్థలన్నిటినీ కమిటీ వేసి ఆయన పెద్ద ఎత్తున ప్రోత్సహించినటువంటి వ్యక్తి. దీనబంధు పత్రికను కూడా తన సంస్థానంలో ప్రోత్సహించినటువంటి వ్యక్తి. స్ఫూర్తిదాత ఎవరు అంటే జ్యోతిరావు పూలేనే. కాబట్టి ఆయన జ్యోతిరావు పూలే యొక్క మరి ఆయన యొక్క స్ఫూర్తితోటి కొల్లాపూర్లో గొప్పగా పనిచేసినటువంటి వ్యక్తి. ఆ తర్వాత ఈ కొల్లాపూర్ సంస్థానంలో రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి, గెలవలేకపోతున్నారు, పోటీ పడలేకపోతున్నారు అని ఆ ఎన్నికలలో ఓపెన్ కాంపిటీషన్ లో వచ్చినప్పుడు అంత బ్రాహ్మణ వర్గం ఇతర కులాల వాళ్ళే గెలిచేవాళ్ళు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల నుంచి గెలిచే పరిస్థితి లేదు. దీన్ని గమనించి మొదటిసారిగా రాజకీయ రిజర్వేషన్లను, విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లను ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి. 1902 జూన్ 26వ తేదీన ఆయన పుట్టినరోజునే దీని యొక్క కొత్త చట్టాన్ని కొల్లాపూర్లో చేయడం జరిగింది. చేసినప్పుడు బ్రాహ్మణ ఆయనకు సలహాదారులు కూడా అప్పటికి ఇంకా బ్రాహ్మణ పురోహితులే, బ్రాహ్మణ వర్గం నుంచే ఉన్నారు. ఈ విధంగా రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల ఘర్షణలు పెరుగుతాయి, వైరుధ్యాలు ఏర్పడతాయి, మీరు ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు అని వాళ్ళు మాట్లాడటం మొదలు పెట్టినప్పుడు ఆయన తన యొక్క కోట పక్కనే ఉన్నటువంటి ఒక పశువుల కొట్టానికి ఈ మాట్లాడే తన యొక్క సలహాదారుల బృందాన్ని తీసుకుని వెళ్తాడు. వెళ్ళి ఆ పశువుల కొట్టంలో ఒకే దగ్గర గడ్డి కుప్పగా వేపిస్తాడు. అంత గడ్డి అంతా తీసి ఒక కుప్పగా వేపించి పశువులన్నిటినీ వదిలిపెట్టమని చెప్తాడు. ఆ పశువులన్నీ ఆ కుప్ప దగ్గరికి పోయినప్పుడు దాంట్లో బలమైనటువంటి ఆపోతులు, బలమైనటువంటి పశువులు ముందు గడ్డి అంతా తినడానికి ప్రయత్నం చేస్తాయి. బగ్గా పశువులను, చిన్న దూడలను ఏంటిది అని అంటే పొడుస్తూ బలమైనయే తింటూ మొదలు పెట్టినాక అప్పుడు అంటే బలమైనయే ఆ గడ్డి, ఆ ఫలాలను తింటుంటే చూసి అప్పుడు ఈ పశువులన్నింటిని తీసి మళ్ళీ ఏ గుంజకు ఆ గుంజకు కట్టేసి అని చెప్తాడు. గుంజకు కట్టేయమని చెప్పగానే చెప్పి మళ్ళీ ఏ గుంజ దగ్గర దేనికి కావాల్సిన మేత కట్టలు తీసుకుపోయి మళ్ళీ మేత వేపిస్తాడు. అంటే కుప్ప పోసినప్పుడు ఒకే దగ్గర కుప్ప పోస్తే బలవంతులే ఆ ఫలాలన్నీ తింటారు, బలహీనులకు అందరు. కాబట్టి నేను ఎవరి మాట వాళ్ళకి అందే విధంగా గుంజ దగ్గర కట్టేపించిన తర్వాత ఎవరి మేత వాళ్ళు తినడానికి అవకాశం ఉంది. ఇది కదా కావాల్సింది. నేను చేసింది రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వటము అని అంటే సమానమైనటువంటి వాటా ఎవరి కోట వాళ్ళకు లభించడం కోసమే ఇచ్చాము. ఇది కదా ఈ సమాజంలో అసమానతలు ఉన్నాయి అని స్పష్టంగా
చెప్పినటువంటి వ్యక్తి. కాబట్టి ఆ విధంగా ప్రాక్టికల్ గా మరి ఒక అనుభవాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి. 1902లో మరి ఏదైతే రిజర్వేషన్లు ఇచ్చాడో కాంశీరామ్ గారు ఉత్తరప్రదేశ్ లో 93లో అధికారంలోకి రావడం జరిగింది సంకీర్ణ ప్రభుత్వం. తర్వాత మళ్ళా స్వతహాగా బీజేపీ మద్దతుతోటి కూడా మాయావతి ముఖ్యమంత్రి అయింది రెండవసారి మూడవసారి. అయినప్పుడు మళ్ళీ 2002లో అంటే 2002 నాటికి 100 సంవత్సరాలు అయినాయి. 100 సంవత్సరాల సెలబ్రేషన్ ను కొల్లాపూర్ లో కాంశీరామ్ గారు ఘనంగా నిర్వహించాడు 100 సంవత్సరాలు. ఎందుకంటే రిజర్వేషన్ల పితామహుడు అని చెప్పి 1,00,000 మందితోటి బహిరంగ సభ పెట్టారు. మేమంతా వెళ్ళాము, సూర్యప్రకాష్, శంకర్, సుందరయ్య యాదవ్, మెయినయ్య అంతా మొత్తము కొల్లాపూర్కి వెళ్ళాము సంస్థానానికి. వెళ్ళి 2 రోజులు భోజనాలు, 1,00,000 మందితోటి 2వ రోజు బహిరంగ సభ. అక్కడ స్కూల్ ఈయన ప్రారంభించినటువంటి స్కూల్ ఉన్నాయి మొత్తం. ఒకటి ఎస్సీ హాస్టల్, అంతరాని కులాలకు ఒక హాస్టల్, బీసీలకు ఒక హాస్టల్, బీసీలలోనే మళ్ళీ విశ్వబ్రాహ్మణులకు ఒక హాస్టల్, ఇట్లా మళ్ళీ ప్రధానమైన మరాఠీ కులాలు కునిబి కులము అని అంటాం అనమాట. అంటే ఛత్రపతి సాహు మహారాజు యొక్క కులం కునిబి కులం. అంటే శరద్ పవార్ వీళ్ళంతా ఉన్నటువంటి కులం బలమైనటువంటి వ్యవసాయ కులం. అంతకుముందు సైనిక కులం. కొంతమంది ఏమో సైనికుడుగా ఉన్నారు, కొంతమంది ఏమో వ్యవసాయం చేసే కులాలు. 3 తెగలుగా ఈ కునిబి కులం విభజించబడ్డది. కాబట్టి కునిబి కులానికి ఒక హాస్టల్, ఇట్లా ఏ కులానికి ఆ కులానికి హాస్టల్ పెట్టి స్కాలర్షిప్లు ఇచ్చి అదే విధంగా ఒక విప్లవాన్ని సృష్టించినటువంటి వ్యక్తి. అయితే అప్పటికి 2002 నాటికి కొన్ని స్కూళ్లు మూతపడిపోయినాయి. ఆర్థికంగా లేక, ఆదుకోలేక ప్రభుత్వాలు దాన్ని చూడకపోతే కాంశీరామ్ గారు ఆ హాస్టళ్లను పునరుద్ధరించడానికి మాయావతి ద్వారా డబ్బు శాంక్షన్ చేయించాడు. యూపీ గవర్నమెంట్ ద్వారా బడ్జెట్ శాంక్షన్ చేయించి మళ్ళీ వాటిని గోడలు కట్టడాలు చేసి వాటికి ఏంటిది అని అంటే డబ్బు సాయం చేసి మళ్ళీ వాటిని కాపాడటానికి సహాయం చేయడం ద్వారా కాంశీరామ్ గారు చాలా గొప్ప వ్యక్తి, విప్లవకారుడు. ఆయన కోటను కూడా మేము సందర్శించాము. అద్భుతంగా ఉంది ఆయన కోట, పరిపాలన, అసెంబ్లీ అదంతా కూడా చూస్తే ఆ రోజులలో అదొక విప్లవం. ఆయన రాజు అయిన తర్వాత అంటరాని కులాలకు కూడా ఓటర్లు పెట్టుకోమని పిలిపించాడు. ఓటర్లు పెట్టుకోమని పిలిస్తే ఒక వ్యక్తి ఓటర్లు పెడితే ఎవరు పోయి టీ తాగటం లేదు. ఎందుకంటే ఇది అంటరాని కులానికి సంబంధించినటువంటి మహాన్ కులానికి సంబంధించిన వ్యక్తి. ఆయన దగ్గర మనం ఎందుకు టీ తాగాలని ఎవరు పోకపోతే ఈ విషయం సాహు మహారాజు తెలిసి తానే స్వయంగా ఒక రోజు మార్నింగ్ ఆయన ఉన్నటువంటి మొత్తం ఎండబెట్టుకొని పరివారాన్ని ఎండబెట్టుకొని ఆ హోటల్ దగ్గరికి పోయి అక్కడ అన్ని బెంచీలు వేసి ఉంటే ఆ బెంచీల మీద కూర్చొని ఇంకా కొన్ని బెంచీలు తెప్పించి అక్కడే టీ తాగుతూ 3-4 గంటలు అక్కడే గడిపాడు. గడపగానే ఛత్రపతి సాహు మహారాజ్ ఒక హోటల్ దగ్గరికి వచ్చి తాగుతున్నాడు, అంటరాని కులాల ఆ హోటల్ దగ్గర తాగుతున్నాడు అనే న్యూస్ అంతా వెళ్ళిపోతే అప్పుడు మొత్తం ఏంటిది అని అంటే ఇక రాజైపోయి తాగినాక ఇంకా మామూలు వ్యక్తులకి మనకేమి ఇబ్బంది ఉంది అనే వాతావరణాన్ని సృష్టించడానికి ఆ విధమైనటువంటి ప్రయోగాలు చేసినటువంటి గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. బాబాసాహెబ్ అంబేద్కర్ మూక్ నాయక్ అనే పత్రిక, బహిష్కృత్ భారత్ అనుకుంటాను, ఒక పత్రిక ప్రారంభిస్తే అది కొద్ది రోజులకే డబ్బు లేక ఆగిపోతుంది. ఈ విషయం తెలిసి మీరు ఆపొద్దు, అంబేద్కర్ గారు నేను డబ్బిస్తాను అని చెప్పి బాంబేకి ఏంటిది అని అంటే డబ్బు పంపించి 2 పత్రికలు నడవడానికి కారకుడయ్యాడు. అదే విధంగా అంబేద్కర్ ఫ్యామిలీ ఆర్థికంగా బలహీనంగా ఉంది అని చెప్పి ఒకసారి చెక్కు రాసుకొని ఆయనే డబ్బు తీసుకొని సడన్ గా అంబేద్కర్ ఇంట్లో ప్రత్యక్షమవుతాడు. తలుపు కొట్టి తలుపు తీసి ఇంట్లోకి వెళ్తాడు. అందరూ ఆశ్చర్యం, అసలు సాహు మహారాజ్ ఏంటిది, బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంటికి వెళ్ళటం ఏంటిది అని సడన్ గా వెళ్ళి డబ్బు చేతిలో ఇచ్చి నువ్వేమి భయపడాల్సిన అవసరం లేదు, నువ్వు పోరాటం కొనసాగించు అని ఆయనకు ధైర్యం చెప్పినటువంటి వ్యక్తి. ఆ రోజులలోనే 1918లో బాబాసాహెబ్ అంబేద్కర్ ఈయన ఇద్దరు కలిసి డిప్రెస్డ్ క్లాసెస్ అసోసియేషన్ అని ఒక సంస్థ తరఫున మీటింగ్లు పెట్టారు కలిసి. ఎక్కడ నాగపూర్లో, అదే విధంగా కొల్లాపూర్లో 1918 నుంచి 1922 వరకు, 21 వరకు ఏంటిది అని అంటే 5-6 సార్లు మీటింగ్. ఒకసారి ఆ సభకు ఈయన అధ్యక్షుడు, బాబాసాహెబ్ అంబేద్కర్ ముఖ్య అతిథి. ఒకసారి బాబాసాహెబ్ అంబేద్కర్ అధ్యక్షుడు, సభాధ్యక్షుడు, మరొకసారి ఈయన ముఖ్య అతిథిగా. మొత్తం ఏంటిది అని అంటే డిప్రెస్డ్ క్లాస్. ఆ రోజుల్లో ఎస్సీ అనే పదం ఇంకా రాలేదు. మహార్లు లేకపోతే ఈ కులాలతో పిలిచేది తర్వాత డిప్రెస్డ్ క్లాసెస్ అనేది అంటరాని కులాలకు పెట్టినటువంటి పేరు. అది 1935 చట్టం వచ్చేంత వరకు కూడా డిప్రెస్డ్ క్లాస్ అనే పేరుతోటే కొనసాగింది.
ఆ విధంగా మీటింగులలో బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రకటించడం జరిగింది. ఈయనే కాబోయే బడుగు బలహీన వర్గాలకు కాబోయే నాయకుడు అంబేద్కరే, ఈ దేశంలో ఒక మార్గదర్శకుడు ఇతనే అని ఓపెన్ గా ముందు చూపుతోటి ఇప్పుడు ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ను ప్రపంచమంతా ఏ విధంగా కొనియాడుతుంది. ఆయన అప్పుడే గమనించి ఈ భారతదేశానికి కాబోయే వెలుగు మార్గదర్శి, అదే విధంగా నడిపించే జాతులను నడిపించే వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కరే అని ప్రకటించే ఒక విశాల దృక్పథం ఉన్నటువంటి వ్యక్తి సాహు మహారాజ్. ఆ రోజులలో 3 సంస్థానాలు చాలా గొప్ప ప్రగతిశీలంగా ఉన్నటువంటి సంస్థానాలు. ఒకటి బరోడా సంస్థానం. బరోడా సంస్థానమే బాబాసాహెబ్ అంబేద్కర్ కు స్కాలర్షిప్లు ఇచ్చి లండన్ లో చదువుకోవడానికి షాయోజీరావు గైక్వాడ్ అనే వ్యక్తి ఆయన మొత్తం ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ను పంపించి విద్య నేర్పించినటువంటి వ్యక్తి. అది కూడా ప్రగతిశీలమైంది. దాంట్లో కూడా బ్రాహ్మణులు సలహాదారులుగా ఉన్నారు, ఉద్యోగస్తులుగా ఉన్నారు. రాజు బరోడా రాజు మంచి వ్యక్తి అయినా సంస్థానంలో జరిగే అనేక రకాల అసమానతలు అవమానాలను కొన్ని గమనించే పరిస్థితి కూడా ఆ రోజులలో లేదు. మరొక సంస్థానం మైసూరు సంస్థానం. మైసూరు సంస్థానంలో కూడా 1922లోనే విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు వచ్చాయి. మోక్షంగుండం ఈశ్వరయ్య అనే వ్యక్తి ఈ బ్రాహ్మణుడు, ఆయన ఆ మైసూరు రాజు రిజర్వేషన్లు ఇచ్చినందుకు నిరసనగా రాజీనామా చేసి బయటకు వస్తాడు. ఈయన సలహాదారుడు, ఈయన మోక్షంగుండం ఈశ్వరయ్య. ఆయన హైదరాబాద్ లో ఆయన విగ్రహం కూడా ఉందనుకుంటాను. కాబట్టి మొత్తం ఏంటంటే మైసూరు, కొల్లాపూర్, బరోడా ఈ 3 కూడా బహుజన దృక్పథం కలిగినటువంటి సంస్థానాలు, ఒక చరిత్రను సృష్టించినటువంటి సంస్థానాలు. కాబట్టి ఆ రకంగా మరి ఛత్రపతి సాహు మహారాజ్ 1922లో చనిపోయినటువంటి వ్యక్తి. ఆయన ఉన్నన్ని రోజులు అసలు బ్రాహ్మణిజాన్ని యొక్క గుండెకాయను మొత్తం వాళ్ళని ఓడించడానికే పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన ఏమని పిలిపివ్వడం జరిగింది, అసలు మనం బ్రిటిష్ సామ్రాజ్యవాదుల నుంచి కాదు విముక్తి కావాల్సింది, ఈ బ్రాహ్మణ సామ్రాజ్యవాదుల నుంచి విముక్తి కావాలి అని పిలుపునిచ్చాడు. మనకు నెంబర్ 1 ఎనిమి బ్రాహ్మణ సామ్రాజ్యవాదమే. బ్రాహ్మణ వర్గాల యొక్క పెత్తనమే నశించాలి, అంటరానితనమే నశించాలి, అసమానతనే నశించాలి, మనిషిని మనిషిగా చూడనటువంటి ఈ సమాజమే నశించాలి. మనం బ్రిటిష్ సామ్రాజ్యవాదం రెండవదే. తర్వాత దాన్ని ఏ విధంగానైనా మనం ఎలగొడతాం. కానీ ఇక్కడ మొత్తం ఏంటి అని అంటే ప్రజల్ని పీల్చుక తినే సమాజం ఏదైతే ఉందో అదే ప్రధాన శత్రువు అని చెప్పి ప్రకటించినటువంటి గొప్ప వ్యక్తి. ఆ విధంగా ఆయన బ్రిటన్ కు పోతే ఈయన పరిపాలన చూసి బ్రిటిష్ అధికారులే ముగ్ధులైపోయారు. ఆయన లండన్ కు పోతే ఈయనకు ఎర్ర తివాచీలతోటి స్వాగతం పలికి